సో ఈ జర్నీలో ముందు ముఖ్యంగా బేసిక్గా మనకి సమ్మరీ రివిజన్. సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా సమ్మరీ రివిజన్ జరుగుతుంది, మీకు ఎంత తెలుసుకున్నాం. ఆ సమ్మరీ రివిజన్ జరిగినప్పుడు మనకి మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, రకరకాల రాసి ఉంటారు. వాటిని మళ్ళీ వచ్చిన ప్రతిసారి కూడా చూసుకోవడం, ఏమన్నా పొరపాటు జరుగుతూ ఉందా, ఏమన్నా జరిగితే కరెక్ట్ చేసుకోవడం, లేదంటే ఇంకా ఏదైనా చేయాల్సింది ఇంకా మిగిలిపోయి ఉన్నాయా. సో ఈ విధంగా అన్నీ కూడా స్టడీ చేసుకుని రావడం వల్ల సుమారుగా మీకు లాస్ట్ 2 yearsలో చూసుకుంటే ఆల్మోస్ట్ 10 లక్షల బైకులకు కరెక్షన్స్ కానీ, అడిషన్స్, డిలీషన్స్ అన్నీ, అంటే ఓవరాల్ బిఫోర్ ది డే ఆఫ్ నామినేషన్. సో అంత మ్యాసివ్ లెవెల్లో వర్క్ జరిగింది. సో మేజర్గా బిఎల్ఓలకి మేము పెళ్లి చేసుకోవాలి, అండ్ మధ్య మధ్యలో మీరు దాంట్లో ఉన్న లోపాలని ఇది చూపడము, మీరు మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడము. సో ఇవి కూడా కరెక్ట్ జరిగాయి. సో ఆ విధంగా కూడా ఎవ్రీ టైం కూడా అన్ని లోపాలను సరిగ్గా ముందుకెళ్ళి కూడా ఐ థింక్ ఇప్పుడు చూసుకుంటే స్టేట్లో ఈ విధంగా ప్యూరిఫికేషన్, అంటే మీకు ఎస్ఎస్ఆర్ నథింగ్ బట్ ఈ ఎలక్ట్రల్ రోల్ ప్యూరిఫికేషన్ బేసిక్గా. సో ప్యూరిఫికేషన్ హైయెస్ట్ జరిగింది విశాఖపట్నంలో జరిగింది. మన తర్వాత నెల్లూరు జిల్లాలో జరిగింది సెకండ్. వాళ్ళకంటే కనీసం 8 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 7 కాన్స్టిట్యూన్సీలకి ఆల్మోస్ట్ పర్ బిఎల్ఓ వర్డన్ కానీ పర్ బిఎల్ఓ వర్క్ కానీ చూసుకుంటే హైయెస్ట్ వర్క్ ఇక్కడ జరిగింది. వాళ్ళ వర్క్ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకుంటూ కంటిన్యూస్గా వాళ్ళకి ఇచ్చిన అయితే మనం చేస్తున్న చేసుకుంటూ కూడా అర్లీ మార్నింగ్ వెళ్దాము, ఈవినింగ్ వెళ్దాము జరిగింది. సో ఇంత చేసినప్పటికీ వాటిలో కూడా చిన్న చిన్న లోపాలు ఖచ్చితంగా ఇప్పటికే ఉంటాయి. అవగా మేజర్గా చూసుకుంటే కూడా I think really convey my thanks to all the booth level officers. దాంట్లో భాగంగా చాలా ఛాలెంజెస్ కూడా వచ్చాయి. మళ్ళీ బూత్ లెవెల్ ఏజెన్సీ ఇన్వాల్వ్ చేయడం టైం టు టైం. సో వెళ్ళినప్పుడు ఎంక్వైరీ ప్రాపర్గా జరిగిందా లేదా, నేను మళ్ళీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేయకుండా కంప్లైంట్ రావడం, మళ్ళీ అక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్ ఫెయిలియర్స్ రావడం, అవన్నీ మార్పులు చేయడం అంతా ఛాలెంజింగ్గా జరిగింది. సో ఐ థింక్ ఎలక్షన్ ప్రిపేర్నెస్ కానీ, ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ కానీ, దెన్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ కానీ మనం మేలు చేసిన విధానం, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టైం ఉంటే వాళ్ళకి సీసీటీవీ మానిటరింగ్ పెట్టి మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి చూపించడము. సో అలాగే మనకి కౌంటింగ్ కూడా ఆల్మోస్ట్ పీస్ఫుల్గా ఇష్యూ లేకుండా చేయడం జరిగింది. సో స్థూలంగా చెప్పాలంటే సుమారుగా మోర్ దెన్ మనకి ఇంక్లూడింగ్ పోలీస్ చూసుకుంటే మోర్ దెన్ 35,000 ఎంప్లాయీస్ దీంట్లో ఎంటైర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఇంతమంది ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ మల్టిపుల్ మ్యాండేట్స్, ఒకసారి కొన్ని డిపార్ట్మెంట్స్ కంటిన్యూస్గా 30-40 days కూడా కంటిన్యూస్గా పనిచేసే సందర్భాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఎలక్షన్ ప్రాసెస్ ముగిసింది. టైం మీరు ఇంటర్వ్యూ అలర్ట్ చేసినందుకు ఖచ్చితంగా మీకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటా. అవన్నీ కూడా కరెక్షన్ తీసుకొని సో అందరికీ న్యూట్రల్గా ట్రాన్స్పరెంట్గా ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్ ఎలక్షన్ చేసేదానికి సహకరించారు. సో ఆ సందర్భంగానే ఈరోజు ఎలాగో ఎంప్లాయీస్ కూడా జనరల్గా పెట్టడం ఇంపార్టెంట్, ఎంప్లాయీస్ అది కూడా పెట్టడం జరుగుతుంది. సో అది కూడా ప్లాన్ చేయబోతున్నాం మేబీ 1-2 daysలో. సో దాంతోపాటు మీడియా మిత్రులు కూడా ఒకసారి ఇలా వాళ్ళు సహకరించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దెన్ డిస్కషన్ విత్ ది అడ్మిషన్. సో అది మేజర్ ఇష్యూ ఈరోజు దీనికి ఇది కాకుండా మనకి లాస్ట్ టైం మనకి ఐ థింక్ మీరు చాలా మంది అడిగిన తర్వాత మనకి ఈ జర్నలిస్టులందరూ కూడా మనము హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 480 people వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. సో మళ్ళీ కూడా ఈసారి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈసారి అపోలోలో చేయిస్తాం అందరికి. సో 1+1 డిసైడ్ చేస్తాం, అంటే మీతో పాటు మీ స్పౌస్ కూడా ఈ అనుమతిస్తాం ఈసారి. సో జూలై 1 నుంచి మీ షెడ్యూల్స్ చేస్తాం.
సో అపోలో వాళ్ళు ముందుకు రిక్వెస్ట్ చేశాను, దే కమ్ ఫార్వర్డ్. సో మీకు షెడ్యూల్లో మీకు రెడీ చేసి పెట్టేస్తాం. సో టీడీఎం పేరు ఇది మీకు పాయింట్ ఆఫ్ ది కోఆర్డినేషన్. సో దయచేసి అప్లై చేసుకోండి. అంటే ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు తెలియదు ఇయర్ మార్పులు ఏమొస్తుంటాయి బాడీలో అనేది అన్లెస్ టెస్ట్ చేసుకుంటే కానీ మనకి తెలియదు. మన బయటికి ఫిజికల్గా ఎంతగా అనిపించినప్పుడు కూడా సో ఇంటర్నల్గా ఆర్గాన్స్ ఫంక్షనింగ్ కానీ లేదంటే ఈ ఏదైనా ఈ బ్లడ్ మార్కర్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఫంక్షనింగ్ అనేది చాలా టైం ఐ థింక్ గైడింగ్. దీని అలాగే మనకు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కింద లాస్ట్ టైం ఆల్మోస్ట్ మనం ఐ థింక్ 280 పీపుల్కి సిఎస్ఆర్ కింద మీ ప్రీమియం కూడా మేమే పే చేయడం జరిగింది. సో అలాగే ఈ ఇయర్ కూడా ఇంకోసారి మళ్ళీ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోగలిగింది. సో అది కూడా మీకు చాలా మందికి ఆగస్టు 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఏమంటారు పేమెంట్ ప్రీమియం. సో అది ఆల్రెడీ ఇద్దరు అడిగి పెట్టాము, వాళ్ళు కూడా అదే కంఫర్టబుల్ ఇవ్వమని. సో తీసుకొని మీకు జీబీఐ దగ్గర డివైడ్ చేసి మీకు ఎప్పుడు టైం అవుతే అప్పటి నుంచి దానికి స్కీమ్ కింద ఫ్రీ పే చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి మీ అవుట్ సైడ్ సంబంధించి కూడా దీనికి ఇవ్వాలి చాలా ఎఫర్ట్స్ పెట్టాము. ఆల్రెడీ ఐ థింక్ స్టేట్లో 1-2 జిల్లాలు మాత్రమే ఫైల్స్ పంపించాయి అంటే రెడీ చేసి. సో చాలా మంది కొందరు రేట్ మీద కొద్దిగా అడిగారు మన దగ్గరికి వచ్చి, బట్ అందుకే మళ్ళీ దాన్ని ఆ రేట్ విషయంలో అట్లా హోల్డ్ చేసి పెట్టాము. బట్ అదర్వైజ్ అయితే ఒక 2 ప్లేసెస్లో ఐ థింక్ అవి కూడా చేసి పెట్టాము. మరి గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చారు కాబట్టి మరి ఏ విధంగా పాలసీ తీసుకుంటారో లేదంటే కంటిన్యూ అవుతుందా ఏంటి దాన్ని బట్టి మీకైతే అవైలబిలిటీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఇవన్నీ మా లెవెల్లో కమిటీ కూడా రివాల్యుయేషన్ సమ్ ఆఫ్ యువర్ పరిస్థితి కాబట్టి సో మీరు కూడా వచ్చారు. సో ఆ విధంగా కూడా ఐ థింక్ రిమైనింగ్ పీపుల్ ఎవరికైతే అవుట్ సైడ్స్ లేవో అది కూడా అయితే జియో కొద్ది లేట్గా మనకి రావడము, తర్వాత ఇన్ ద సెన్స్ టైం కూడా ఆల్రెడీ మాకు వాళ్ళు వచ్చిన వర్క్లో పడటము కంటిన్యూస్గా అయిపోయినాయి. అవర్ డిడ్ అవర్ బెస్ట్ టు try to identify the land for the journalists and hold the meetings also. So that way preparedness అయితే రెడీగా ఉంది. ప్రాబ్లీ నెంబర్ పెరిగారు, ఇంకా ఏదైనా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ లేదా చేంజ్ చేయాలనుకుంటే ఏమన్నా మేబీ కొత్త గైడ్లైన్స్ కొత్త గవర్నమెంట్ ఇవ్వగలిగితే దాన్ని బట్టి ఐ థింక్ ఆఫీసర్స్ క్యాన్ దాని ముందు డ్రైవ్ చేయగలుగుతారు. సో దట్స్ అది జర్నలిస్ట్ సంబంధించి. సో ఇది కాకుండా జనరల్గా మన దగ్గర ఈ సర్జరీ అనేది కూడా ఫండ్ పెట్టాము. ఎవరన్నా అనాథలు కానీ చనిపోయాము వాళ్ళ ప్లేస్ డబ్బులు ఏముంటే కూడా మల్టిపుల్ ఇస్తూ ఉంటారు. బీఆర్ అని జగదీష్ గారు మల్టిపుల్ వస్తున్నారు, ఇస్తున్నాం 6 అట్లే ఏదైనా జర్నలిస్ట్ సంబంధించి కూడా ఎవరన్నా డైరీ నీడ్ ఉంది ఒక హెల్త్ విషయంలోనూ ఏదైనా అంటే కూడా క్రికెట్ ప్రొఫెసర్ కలెక్టర్స్ సడన్లీ అది చేయడానికి కూడా మాకైతే ఏమవుతుంది. సో రీసెంట్గా కూడా మళ్ళీ స్పెషల్ వాళ్ళకి 7 lakhs ఇచ్చారు. సో లైక్ కంటిన్యూస్గా ఆ ఫండ్ అనేది పెరుగుతా ఉంది. సో దట్స్ ఓన్లీ ఫర్ ది డిస్పోజల్ ఆఫ్ ద పూర్ పీపుల్. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏమి కష్టం ఉన్నా వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ కాబట్టి డబ్బులు ఇవ్వాలి లేవు, లేదంటే అసలు డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఎవరినో అడుగుతారు. ఇప్పుడు పరిస్థితి లేదు. సో చాలామంది ఎంప్లాయీస్ అందరూ కూడా జనరల్ ఫస్ట్ బొకేలు పువ్వులు పళ్ళు వదులు చెక్కులు తీసుకొని వచ్చారు. సో వాళ్ళు ఆ రోజు తీసుకున్న నిర్ణయము నేను ఒకసారి పిలిచివ్వడం అందరు డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ రెవెన్యూ, పిఎంఆర్, జిఎంసీ అందరూ కూడా దేని పంపారు. సో లైక్ వైజ్ ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేసాం. సో ఐ థింక్ ఇయర్ దాంట్లో కూడా షార్ట్ టైంలో ఐ థింక్ మాకు మేజర్గా అప్పుడు కోరమండలు దివీస్ మున్సిపల్ వాళ్ళు మేజర్ కూడా వెల్ఫేర్ యూనిట్స్ కూడా వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఆఫీసర్గా. సో ఐ థింక్ వాట్ ఎవర్ బ్రాడ్ వాస్ సో దట్స్ ఆల్. బట్ మేజర్గా ఈరోజు మీకు పాయింట్ చెప్పడం కన్నా మేజర్గా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ది కమిషనర్ పోలీస్ గారు అందరికీ కూడా మీరు డైరెక్ట్ మేబీ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ సార్
on the election process and